బోర్లు పోతలేవు. నీకు బోర్లు పోతలేవు. పోసిన కాడికైనా మంచిగా పార్పిస్తాను. మొత్తం సగం 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 శుద్ధి చేస్తాను. ఎందుకేంది అంత సగం సగం చేసి ఫుల్లుగా పారించేదాన్ని మరి ఇంట్లో కూర్చున్నావు ఎందుకు? నేనా పని లేక మరి నీకు పని లేదంటే నాకు లేదా? నాకున్నది కాబట్టి నేను చేసుకున్నా, వచ్చి కూర్చున్నా. ఎందుకు కొడతాను మరి? పొద్దుగా లేచి లేవంగానే వరినావు, మళ్ళీ ఇప్పుడు కొడతాను. నేను లేచి లేవంగానే వరినా? నేనా? నేను అన్నం తినలే. మరి ఇంకా అన్నం తింటే ఇంకా ఎంత కొడతావో నాకైతే డౌటే. ఇప్పుడు అన్నం తినకుండానే ఇంత వరినావు అంటే, అన్నం తినలే ఉన్నావంటే ఇంకా ఎంతగానో కొడతావు నువ్వు. నేనా? వరుతా, బాగానే వరుతాను. బర్రె లెక్క బాగానే వరుతానా? లేకుండా గాడిద లెక్క కొడతావు. అసలు ఆ డెక్ ఎందుకు తీసుకొచ్చినావు? అది తీసుకురా. ఏది? అది తీసుకురా. ఇదా? ఇదా? తీసుకురా. ఇది ఏందనుకున్నావు? ఇగో నిన్నే పోయిండు. పోయినోడు చక్కగా ఇంటికి రావాలి. పోయిన పని ఏదో చూసుకొని చక్కగా ఇంటికి రావాలి. అంతేనా? పోయిండు. చెప్పులట, చెప్పులు 2 జతలు ఉన్నాగా, ఇంకా చెప్పులు, ఇంకా ఏంది ఇంకేం తీసుకొచ్చినావు? తీసుకొచ్చినావుగా. పైంట్లట. సరే, అరటి పండు అంటే తినటే, పిల్లలు కూడా తింటారు. నేను తినట్లేనులే. నీ అరటి పండు నేను తింటలేను, ఎందుకంటే నాకు దగ్గు వస్తుంది. దగ్గు సర్ది అసలే ఇప్పుడే జ్వరంతో లేస్తున్నా. ఇంకా అరటి పండు లేని ఎక్కడ తింటా. కానీ ఆ డెక్కు ఎంత పెట్టినావు చెప్పు. నిన్నటి నుండి కొట్లాడుతున్నా ఫ్రెండ్స్. ఆ డెక్కుకి ఎంత పెట్టినావు చెప్పమంటే అస్సలు చెప్పట్లేదు. ఇప్పుడు అవసరం మనకు, మన ఉన్న పరిస్థితిలోనే మనం ఉన్నాయే మంచిగా లేవు మన పరిస్థితులు. ఆ డెక్ ఎందుకు? నీకెందుకు? ఎందుకు కావాలంటే పాటలు వినడానికి, టైం పాస్ కు కావాలి. నీకు టైం పాసా? వద్దా? అది ఎంత చెప్పు నాకు ఫస్ట్. అంత లొల్లి ఎంత అయితే నీకెందుకు? ఎంత అయితే నీకెందుకు? ఎంత అయితే నాకెందుకు? నీకెందుకు? నీకు అవసరం లేదు దీంతో. నేను తీసుకున్నా, నాకు నచ్చింది, నేను తీసుకున్నా. అది రేట్ చెప్పమంటానా? ఉన్న డబ్బులు మొత్తం, ఉన్న డబ్బులు ఆయన దానికి కాని దానికి అన్ని కొని వేస్ట్ చేయడం ఎందుకని నా బాధ. ఎంత అయితే నీకెందుకు? రేట్ ఎంత అయితే ఈమెకెందుకు ఫ్రెండ్? నేను చెప్తున్నా కదా, నాకు నచ్చింది నేను కొన్నా, అంతే. ఏం నచ్చింది కొంటావు? ఇది ఇది బ్లూటూత్ నాకు నచ్చింది. బ్లూటూత్ బాక్స్ అంటారు దీన్ని. సరే, నువ్వు నిన్న కొన్న చెప్పులు తీసుకురా. అవి తీసుకురా, నీకు చెప్తా. తీసుకురా, చెప్తా. తీసుకురా. ఎందుకు? అది మినిమం ఎంత పెట్టాలో నేను చెప్తా. నీ రేట్ ఎంతనో నువ్వు చెప్పు. చెప్పు. తీసుకురా. మినిమం ఈ చెప్పులకి ఎంత పెడతారు మీరే చెప్పండి ఫ్రెండ్స్. ఎంత పెడతారు? 100 రూపాయలు, 50 రూపాయలు. ఇప్పుడు అంత పాత మోడల్ అయిపోయింది అది. ఇప్పుడు కొత్త మోడల్ అయింది ఎంత? నీకు అన్ని కొత్త పాత అన్ని తెలుసు కదా, ఎంత పెట్టవచ్చు చెప్పు. ఇక నువ్వు అది 100 రూపాయలకి వస్తుంది. నువ్వు ఫస్ట్ మంచిగా పెట్టు. అది 100 రూపాయలకి వస్తుంది. నీకు వీడియో తీయనికే వస్తలేదు, ఏం డ్రామా చేస్తున్నావు ఇది నువ్వు? నేను డ్రామా ఏం చెప్తలేదు కానీ అది 100 రూపాయలకి వస్తాయి. రోడ్డు పక్కన అమ్ముతారు అవి. 100 రూపాయలకి అమ్ముతారు. ఇక అవును, 100 రూపాయల, 50 రూపాయలే. నిజం చెప్పు. ఇక మొన్న నాకే 300 చెప్పిండు, ఇప్పుడే 50 రూపాయలు చెప్తాడు. ఈయన మాటలు ఎక్కడ నమ్మేటట్టు లేవు. మోసగాడు లెక్క తయారైతున్నావు నువ్వు. 100 రూపాయలు ఎట్లా అన్నావు మరి? అది 100 రూపాయలకు రావా అవి? 50 రూపాయలకు వచ్చినా నేను చెప్తున్నా. భలే మొగడవయ్యా నువ్వు. ఇంకేంది, నువ్వు 100 రూపాయలు అంటివి, నేను 50 రూపాయలు అంటానా? ఇది ఇల్లు బజార్ కాదు చెప్పులు వేసుకొని తిరగడానికి. నాకు తెలియదా? నీకు బాగానే తెలుసు, అందుకనే కాళ్ళకి వేసుకుంటున్నాను చెప్పులు. చెప్పు నాకు. అది కాదు కానీ చెప్పులు ఎడ వేసుకుంటారు? కాళ్ళకి వేసుకుంటారా, నెత్తి మీద వేసుకుంటారా? మీరే చెప్పు. నెత్తి మీద వేసుకొని మీరే గట్టిగా మీరే చెప్పాలి. ఇక నెత్తి మీద వేసుకొని తిరగాలి. కామెంట్ చేయండి. నెత్తి మీద వేసుకొని చెప్పులమ్మ చెప్పులు అని అమ్ముకుంటా తిరగాలి. నువ్వు అమ్ముకో, నాకు అవసరం లేదు. 10 జతలు కొనుక్కున్నావు. 10 ఎక్కడున్నాయి? ఉన్న 3-4 నెలల్లోనే 10 జతలు. చూపినా? అది కూడా తీసుకురా. అది 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 నువ్వు చూపెట్టు. ఈ నెల తీసుకొచ్చినావు మళ్ళా. అది అది కొత్తది ఉండంగా, ఇంకోటి పాతది ఉండంగా తీసుకొచ్చినావు. అదేమో ఏటైనా ఊరికి పోయేటప్పుడు అది తీసుకురా బావ ఒకసారి. అవి కూడా మంచి పట్టే నీ అవ్వ. అవి కూడా తీసుకురా. తీసుకురా. ఎందుకు తీసుకురా చెప్తా. తీసుకురా. నీకు అన్ని చెప్పులు ఎందుకు చెప్పు ఫస్ట్. చెప్పు. ఈ చెప్పులే ఇగో
ఆ. ఇవి ఒక జత చెప్పులు ఆ కాళ్ళకి దొడుక్కున్నాడు ఒకటి జత. నీకు అసలు వీడియో దీనికే వస్తలేదు ఎందుకే నువ్వు ఇగో చెప్పు ఎట్లా పడతావు నా చేయేమో వణుకుతాంది. ఈ చెప్పులేమో మనకు ఊరికో అటో ఇటో బయటికి పోవడానికి ఇవి ఇవేమో ఇప్పుడు నార్మల్ గా వాడుకోవడానికి. సరే అవి బయట ఉన్నాయి బయట ఉండేమో పొలానికి అటు ఇటు పోతాం కదా పనికో దీనికో. అబ్బా నువ్వు ఒక మహారాజువి, నీకు వంటలకు పోవడానికి ఒకటి, దొడ్డికి పోవడానికి ఒకటి, ఇంకా ఏదైనా పోవడానికి ఒకటి. ఈ బాక్స్ ఏమో బ్లూటూత్ ఆన్ చేసుకొని డాన్స్ చేయడానికి. నీకా బోర్ ఇంట్లో ఉన్నప్పుడు బోర్ మనకు టీవీ లేదు కదా, టీవీ లేదు ఏం లేదు కాబట్టి ఇంట్లో బోర్ కొడితే ఆన్ చేసుకొని ఇక డిజే పాటలు పెట్టుకొని డాన్స్ చేసుడు. ఇక ఇట్లా బాబా బాబా భలే డాన్స్ చేస్తున్నావులే. అది రేట్ ఎంత పెట్టినా చెప్పు. నిన్నటి నుండి నైట్ మొత్తం నాకు నిద్ర రాలే. నువ్వు తీసుకుపోయిన డబ్బులు అంతా అటే ఖర్చు పెట్టి వచ్చేసినావు ఏంది? దానికి రేట్ ఎంత చెప్పవు? నేను 300 200 నేనంటే నువ్వు 1000 రూపాయలు అంటావు. నువ్వు అంతా కథలు పెడతావా ఏంది? గురించి నీకు అవసరం లేదు, నాకు చెప్పాలి. నీకు అవసరం లేదు. ఎందుకంటే ఒక మనిషికి ఒక ప్రాబ్లం అయినాక ఇక ఆ మనుషులకైతే ఒక డబ్బుల లెక్క అనేది అసలు అడగొద్దు, అసలు లెక్కనే చెయ్యరు. అవసరం లేదు. ఎందుకు? ఎందుకంటే మేము ఇంట్లో ఉన్నాం కదా. చచ్చిపోతే పోయినప్పుడు నువ్వు లెక్క నువ్వు చూసుకుంటే అయిపోతాయి. నేను ఒక ఉన్నా కదా లెక్క మరి నేను ఎందుకు ఇస్తా? ఉన్న డబ్బులు నువ్వు తీసుకుపోయినావు. ఉన్నదే నువ్వు తీసుకోపోతే ఇంకా నేను లెక్క ఎందుకు చెప్తాను? బయట 1000 రూపాయలు ఇవ్వాలి అప్పు. 1000 రూపాయలు తర్వాత ఏం చేసినావు? 1000 రూపాయలు దేనికి వాడినావు చెప్పు. దేనికి వాడి చెప్పు. దేనికో దానికి వాడినా. ఎందుకు నీకు అంత? అప్పుడు మన పొలానికి మందు కొట్టినప్పుడు తీసుకొచ్చినా మరి అప్పుడు 1000 రూపాయలు ఇవ్వాలి. పొలానికి మందు కొట్టినప్పుడు సరే అప్పుడు తీసుకొచ్చినావు. మరి ఈ చెవిలో ఏవో పెట్టి తీసుకొచ్చినావు. ఆ డబ్బులు ఏం చేసినావు అది చెప్పు. అవి చెవిలో ఏం చేసినావు? పెట్టి ఏం చేసినావు? మీ పొలానికి మందులకు పెట్టుబడి లేదనే నువ్వు తీసుకుపోయినావు. చెవులు సరిపోవా? ఎందుకు? ఎంత లక్షలు పెట్టినావు? 10 లక్షల లక్షలు వచ్చినాయి. మరి లక్షలు వచ్చినాయి. ఎంత తీసుకొచ్చినావు? అరే నీకు తెలుసు కదా, నువ్వు చెప్పరాదు. మరి నువ్వే చెప్పు. నేను చెప్పా? నాకు తెలియదు. నీకు తెలియదా? ఎంత వచ్చినావు నాకు తెలియదు. నీకు తెలుసు కదా, నువ్వు తీసుకొచ్చినావు కదా. నేనే తీసుకొచ్చినా, నువ్వు చూసినావు కదా. మరి ఎంత వచ్చినాయి? నాకేం తెలుసు? వచ్చినాయి మనకు సరిపోలే, అందుకని 1000 రూపాయలు అప్పు తీసుకున్నా. ఆ 1000 రూపాయలు మరి ఆ 1000 రూపాయలు అప్పు తీసుకున్నావు కదా. నేను ఆ ఒక దగ్గర అప్పు తీసుకున్నా. ఆ అప్పు ఎప్పుడైనా తీరేయాలి, లేకపోతే ఆ ఇంటి ముందు వచ్చి ఇద్దరు తీసుకుంటారని తెలుసు కదా నీకు. తెలిసినా కూడా ఈ చెప్పులు ఇవన్నీ కొన్నారు బదులు అవి గట్టెత్త అయిపోతుంది కదా. అప్పు ఓడిపోతుంది. అప్పు ఇంటి ముందు ఒక ఎవ్వరు రారు. నేను చెప్పేది అర్థం. అప్పు మనం ఎంత చేసినా, అప్పు ఉన్నా, ఎంత తెరిపినా కూడా మళ్ళీ అప్పు అయితేనే ఉంటుంది. వస్తువులు మనం కొనలేము కాబట్టి ఇప్పుడు నేను వస్తువు కొన్నా అప్పు అట్నే ఉంటుంది. దానికి కడతాం మెల్లగా. లెక్క నేను చెప్తా. ఫస్ట్ ఆ 1000 రూపాయలు లెక్క, తర్వాత ఎక్కడి కొంత ఎందుకు పోతా? నీళ్ళు తీసుకురా. ఎందుకు వర్రాలి? మరి వర్రొద్దు, తీసుకురా. సో ఇది ఫ్రెండ్స్ మా లొల్లి అయితే రోజు ఇదే లొల్లి. నీకు ఇంట్లో లెక్క చెప్పాలంటే నువ్వు నాకు పైసలు ఇస్తే నీకు లెక్క చెప్తా. నువ్వే తీసుకుపోతావు. నేను ఎందుకు ఇంకా లెక్క నీకు చెప్పాలి? నువ్వు చెప్పాలి చెప్పు. మరి నువ్వెందుకు అడుగుతున్నావే? అడగాలి కదా. నువ్వు ఎంత తీసుకుపోయినావు, ఎన్ని రిటర్న్ మిగిలినాయి? ఉన్నదే చిన్న ఇల్లు, మనం ఉన్నవే అప్పుల పాలవుతున్నాం. ఇప్పుడు ఈ మధ్యలో ఈ 4-5 నెలల నుండి అప్పుల పాలవుతున్నాం ఫ్రెండ్స్. ఎందుకంటే మొన్ననే 4 నెలల కిందనే నాకు 2 లక్షలు అయినాయి హాస్పిటల్లో. ఇప్పుడే కోలుకుంటున్నా అంటే అది కూడా లేదు. మళ్ళా పరిస్థితి అదో ఘోరంగా అయిపోతుంది. సో మొన్ననే మళ్ళీ హాస్పిటల్కి పోయి వచ్చినాం. ఇప్పుడు డబ్బులు ఖర్చు చేయడం ఎందుకు? ఉన్న డబ్బులు కూడా 1 రూపాయి కూడా మంచిగా దాచుకుంటే సరిపోతుంది కదా. ఉన్నదానికి లేని దానికి ఆయన దానికి కాని దానికి అన్నింటికి ఖర్చు పెట్టుకుంటా పోతే మిగిలింది ఏం లేదు. మనమే చెప్తా, గుర్తుంచుకో. లైఫ్ లో నీకు పనికొస్తుంది. ఏందో తెలుసా? చెప్పు. డబ్బును ఇంట్లో దాచిపెట్టినా ఉండదు, దానికి కాళ్ళు లేవు, అయినా కూడా మన దగ్గర నుంచి వెళ్ళిపోతుంది. అది ఎప్పుడు ఎక్కడ వెళ్ళిపోతుంది? ఇప్పుడు 10 రూపాయలు నా దగ్గర ఉన్నది, జేబులో పెట్టినా ఇన్నే ఉంటాయి, అన్నీ ఉంటాయి. నువ్వు ఉంచుతూనే ఉంటాయి. ఉంచుకున్నా లేకున్నా మా దాంతో అక్కరనే పైసలతోటి ప్రతి ఒక్కరికి అక్కర ఉంటుంది. అవసరం, పైసా అంటేనే అవసరం కాబట్టి పోతూనే ఉంటుంది. మనం ఎంత ఇంట్లో తెచ్చి లక్షలు పెట్టుకున్నా ఆ ఇంట్లో ఉండే ఏదో ఒక రకంగా బయట పోతూనే ఉంటాయి. కాబట్టి ఏ టైంలో ఏది కొనాలో, ఏ టైంలో ఏ వాడాలో అన్నీ తెలుసుకోవాలి, వాడుకోవాలి, నడిపియాలి. వారం
అది నేను చెప్పేది. మా బావ అయితే కాని దానికి ఆయన దానికి అన్నిటికీ డబ్బులు ఖర్చు పెట్టి అయితే అది నడిపిస్తాడు ఎవరు. లేకుంటే ఏం చేయమంటావు మరి? సరే ఓకే ఫ్రెండ్స్, సో అందరు లైక్ చేసి అయితే కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో అయితే తప్పనిసరి చూసి అయితే మాకైతే కామెంట్ చేయండి ఫ్రెండ్స్, కొంచెం సపోర్ట్ చేయండి. మీ ఇంట్లో కూడా ఇట్నే ఇక క్వశ్చన్ చేస్తే అందరికి లొల్లెలు అవుతాయి, ఇట్లనే అవుతాయి, కానీ అందరు బయట పెట్టలేదు. ఎందుకంటే మనం ఇప్పుడు రెగ్యులర్ ఏ లొల్లి జరిగినా రెగ్యులర్ గా వీడియో పెట్టాలి. ఫస్ట్ నీ లెక్క వాళ్ళు క్వశ్చన్ లేరు, పైసలు లెక్కలు అడగరు. ఎందుకు అడగరు? వాళ్ళు కూడా మనుషులే కదా. అడిగితే కనుక కామెంట్ చేయండి, ఎవరు అడుగుతారు, ఎట్లా అడుగుతారు, ఏం కథ అనేది మీరు కామెంట్ చేయండి. అప్పుడు అర్థమవుతుంది ఎంతమంది చూస్తారు, ఎంతమంది అడుగుతారు, ఎట్లుంటది. అడుగుతారు, అందరు అడుగుతారు. ఎందుకంటే రూపాయి గండం. ఇప్పుడు ఈ కాలం ఎట్లయితుంది, రూపాయికి గండం అవుతుంది. ఓ ఇక నీతో వర్రాలంటే నేను ఇంకా ఒక కుండెడు తిని నీతో. అది ఉన్నదే కుండెడు బొర్ర, దాంట్లో కుండెడుగా 2 కుండెడు తిన్నా సరిపోతుంది. తినిపోయిగా. సో బాయ్ ఫ్రెండ్స్.